మనకు సినిమాలో ఒక సామెత ఉంది, ఏమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల దేశానికి కానీ ధర్మానికి కానీ ప్రయోజనం అని. మనకు దేశంలో ఇద్దరు బాలరాజులు ఉన్నారు. ఒకరు ఢిల్లీ కేంద్రంలో కూర్చొని ఉంటే మనకు ఒక అమరావతి కేంద్రంలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఢిల్లీ కేంద్రంలో కూర్చున్నటువంటి ఒక బాలరాజు ఏం చేస్తాడంటే, ఏ సమ్మిట్ అంతర్జాతీయ సమ్మిట్ జరుగుతుంటే ప్రపంచంలోని దేశాధినేతలందరూ వచ్చి ప్రశంసిస్తుంటే భారతదేశాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని అతను తప్పులు పడుతూ ఆ ప్రతినిధులు ఉన్న చోటికి వాళ్ళ కార్యకర్తలను పంపిస్తారు. అంటే అతనికి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, దేశం మీద భక్తి లేదు. ఇక్కడ మన బాలరాజుకు హైందవ ధర్మం అంటే ఎటువంటి భయము లేదు, అతని మీద సంస్కృతి సాంప్రదాయాల మీద ఎటువంటి నష్టం చేస్తున్నాననే బాధ కూడా లేదు. మనం గతంలో చూసాం వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం కానీ, కనకదుర్గమ్మ గుడిలో విగ్రహాల తలలు మొండాలు తీయడం కానీ, అంతేకాకుండా వివిధ క్షేత్రాల్లో ఒక ఆంజనేయ స్వామిది కాలు ఇరిగితే ఏమి పోయింది, విగ్రహం కాలే కదా, కొత్త విగ్రహం తీపిస్తే పోలేదా అని ఒక ఎమ్మెల్యే వాళ్ళ సహచర ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము వాళ్ళకు హైందవ ధర్మం మీద కానీ దేశం మీద కానీ ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి అనేది. లడ్డూ కల్తీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా మాధవ్ గారు కావచ్చు, కల్తీ జరిగింది, దీంట్లో కెమికలైజ్డ్ జరిగినాయి, ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అని. పరకామణిలో డబ్బులు దొంగిలించినారని చెప్పేసి మా బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మా భానుప్రకాష్ గారు అన్ని సాక్ష్యాధారాలతో పోలీసులకు సమర్పించడం జరిగింది. ఇంకా ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? అదే కరుణాకర్ రెడ్డి గారు నల్లరాతి, జస్ట్ నల్లరాయి అది విగ్రహమా, దానికి అంత పూజించాలా అన్నటువంటి క్యాండిడేట్ను వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్ చేసినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. ఇంకా దీనికంటే ఇంకా ఏం సాక్ష్యం కావాలి వాళ్ళకు? మన హైందవ ధర్మం మీద కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ ఏ విధమైనటువంటి భావన ఉంది వాళ్ళకు అనేది. వీళ్ళు మనకు నీతులు చెప్పేవాళ్ళు, మనకు హైందవ ధర్మం మీద మనకు చదువులు నేర్పేవాళ్ళ వీళ్ళు. మనకు ఖచ్చితంగా దీని మీద
ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీని మీద ఖచ్చితంగా పోరాడుతుంది. కడప జిల్లాలో కూడా మన టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి గారు, మరి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, మన జనసేన అధ్యక్షులు శుంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామానికి తీసుకొని పోతాం. వీళ్ళు ఏ విధంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం పాలు చేశారు, ఏ విధంగా ప్రపంచ దేశాల్లో దీన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి కుంభకోణాలు అన్ని ప్రజలకే గ్రామానికి ఖచ్చితంగా తీసుకొని పోతాము. వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి దేవుణ్ణి వాడుకోవద్దు. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని పోయి రాజకీయాలకు వాడద్దు. మీరు ఏమన్నా మీకు ఖచ్చితంగా మేము చేయలేదనేది ఉందే అప్రూవ్ చేసుకోండి. అంతేకాని శాసన మండలికి వెంకటేశ్వర స్వామి యొక్క పటాలు తీసుకొని పోయి కాళ్ళతో తన్నుతో దాన్ని తీసుకొని పోయి ఆ విధంగా చేయవద్దు. ఖచ్చితంగా మీకు శిక్షార్హులు అని తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి ఆశయాలు కానీ, సనాతన ధర్మ పరిరక్షకుడుగా భారతదేశం అంతా కూడా ఆయన చేస్తున్న ఉద్యమం అంతా మీకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో గత నెల నుంచి 2 నెలల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అలాగే వెంకటేశ్వర స్వామిని, దేవదేవుణ్ణి, ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల భక్తుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అసభ్య పదజాలంతో దైవదూషణ చేస్తూ ఆయన పటాన్ని తీసుకొని మండలిలో వాళ్ళు చేసిన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక వ్యాపారంగా, అలాగే తమ రాజకీయ క్రీడలో దేవుణ్ణి కూడా వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప సనాతన ధర్మం మీద కానీ, దేవుడి మీద కానీ ఏనాడు కూడా వీళ్ళు భక్తి కానీ, మర్యాద కానీ, గౌరవం కానీ చూపించినటువంటి దాఖలాలు లేవు. అందుకే అంటున్నాం మేము, మీరు చేసింది చాలా తప్పు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, మానవ విలువలకి విరుద్ధం, సనాతన ధర్మానికి విరుద్ధం అని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మీరు అవినీతి పాలనని, అరాచకాన్ని, అలాగే చేతకాని అసమర్థ పాలనని, ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి కవచంగా పెట్టుకొని రాజకీయ క్రీడను మీరు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. పొరపాటున కూడా దేవుడి జోలికి వెళ్ళబాకండి. దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే కనుక మీరు మాడి మసైపోతారు. ఇది చరిత్రలో ఎన్నో విధాలుగా కూడా ఎన్నోసార్లు నిరూపితమైంది. కాబట్టి మీరు చేసిన ఈ చర్యని ప్రజలు క్షమించరు, చరిత్ర క్షమించదు, దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మీరు ఈ యొక్క పక్కదారి రాజకీయాలన్నీ మానేసి సనాతన ధర్మం ప్రపంచంలోనే కోట్ల మంది వాళ్ళ యొక్క మనోభావాలతో మీరు ఆడుకోవద్దండి. మీరు భక్తి అంటే రాజకీయ క్రీడ అనుకుంటున్నారా? దాంతో గేమ్స్ ఆడుతున్నారా? ధర్మం అంటే మీరు అధికార దాహం అనుకొని మీరు దేవుడితో గేమ్స్ ఆడుతున్నారా? అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీకు శిక్ష పడడం ఖాయం. అలాగే అందుకే ఇవాళ దేవుని గడపలో, తొలి గడపైనటువంటి దేవుని గడపలో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఆయనకి కూడా విన్నవించుకొని ప్రార్థన చేసి మేము ఇక్కడికి వచ్చి మీ ముందర తెలియజేస్తున్నాం. వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మానసిక రుగ్మత ఉందో, అలాగే మొత్తం క్యాడర్కి కూడా మానసిక రుగ్మతని వాళ్ళు నిన్నటి శాసన మండలి ఘటన ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మిమ్మల్ని మానసిక రుగ్మత కలిగిన పార్టీగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ యొక్క రాష్ట్రానికి మీరు పట్టిన పీడ, మీరు పట్టిన దరిద్రం మీరు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ దరిద్రాన్ని కడిగేసినా కూడా మీరు మళ్ళీ లేచి నిలబడి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పూర్తిగా హెచ్చరించారు కూడా. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దేవాలయాల యొక్క ధర్మాన్ని, పవిత్రతని కాపాడుతుంది. అలాగే ధర్మాన్ని కూడా ఖచ్చితంగా కాపాడుతుంది. అలాగే రాజకీయాల్లో సంస్కృతిని కూడా నిలబెట్టే విధంగా, మంచి విలువలు, ధర్మం అన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు చేసిన ఈ పనికి పట్టాలు పట్టుకొని మండలిలోకి మీరు చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని, ప్లే కార్డులాగా దేవుడి యొక్క పటాలు పట్టుకొని ప్లే కార్డులు విసిరేసినట్టు మీరు దేవుడిని విసిరేస్తారా? తమాషా చేస్తున్నారా వెంకటేశ్వర స్వామితో? ఇప్పటికైనా మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి
బయటకు వచ్చి బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ, ఇంకొకసారి కనుక మీరు ఇట్లాంటి పనులు చేస్తే మీకు తగిన మూల్యం ప్రజా కోర్టులో శిక్షిస్తామని తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి.